హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025లో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో కంటెంట్ ఏంటంటే మేము రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడేమో ఉప్మా చేయబోతున్నాను అనమాట. అదేంటి రేపు సత్యనారాయణ స్వామి వ్రతము ఇప్పుడు ఉప్మా ఏంటి దీనికి కనెక్షన్ అనుకుంటున్నారా? ఉండండి చెప్తాను. సో యాక్చువల్గా ఈ రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి కారణం ఏంటంటే మా అర్చన సిక్కై హాస్పిటల్లో ఉన్నప్పుడు మా శ్రీకాంత్ లేఖ్య వాళ్ళు మొక్కుకున్నారంట. సో అర్చనకి తొందరగా తక్కువయ్యి ఇంటికి రాగానే మేము వ్రతం చేస్తాం స్వామి అని చెప్పేసి దండం పెట్టుకున్నారట. సో అందుకోసం అని చెప్పేసి రేపు వ్రతం చేసుకోబోతున్నాం. నాకు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒకటి ఫంక్షన్ అనుకుంటే మాత్రం టెన్షన్ నిద్ర పట్టి చావదు. అసలు పిల్లలందరూ అంటూనే ఉంటారు, మా వారు అంటుంటారు ఎందుకు అంత టెన్షన్ పెట్టుకుంటామని. కానీ నాకు అప్పటికప్పుడు వెళ్ళిరా షాప్కి వెళ్ళి తీసుకురా అది ఇది అని అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకని నేను ప్రీ ప్లాన్డ్గా కొన్ని మైండ్లో ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట. సో ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అవి చేసుకుంటున్నాము అంతే. అయితే ప్రిపరేషన్స్ అవి చేసుకుంటున్నప్పుడు మైండ్ అంతా కూడా మనకు ఫ్రెష్గా ఉండదు. ఏమేం కావాలి, రేపటికి పూజకి ఏమేం కావాలి, అది వంట ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి సో కొంచెం పని తగ్గించాలి అనే ఉద్దేశంతో నేను చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయ్యే డిష్ని కొంచెం సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఈ టైంలో. సో అందుకని అందులో భాగమే ఈ ఉప్మా అనమాట. సో అర్థమైంది అనుకుంటా రేపటి వ్రతానికి ఇప్పుడు ఉప్మాకి కనెక్షన్ అనమాట. సో మిగతా అంతా కూడా నేను చేస్తూ మాట్లాడుకుందాం రండి. అందరికీ వచ్చు ఈ ఉప్మాలు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. కానీ మెయిన్గా నేను ఇది ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే రేపటికి ప్రిపరేషన్స్ ఏమేం చేస్తున్నాము ఏంటి అవన్నీ కూడా నేను చూపిస్తూ రేపు కూడా పిల్లలు ఎలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఈరోజు సింపుల్గా ఈ ఉప్మాలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేస్తున్నాను అనమాట. సో బాండ్లీల్లో మంచిగా పల్లి నూనె వేసేసి దాంట్లో పల్లీలు యాజ్ యూజువల్ శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి టమాటా వేసేసి ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత రవ్వ పోసుకొని రవ్వను కూడా వేయించి పెట్టుకుంటా ఆల్రెడీ నేను. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇంకా కొంచెం తొందరగా కావాలి నాకు ఉప్మా అని చెప్పేసి ఈ పక్కన ఇంకో స్టవ్ మీద కొలత ప్రకారంగా నీళ్లు కూడా వేడి చేసేసుకొని ఆ వేడి నీళ్ళు దీంట్లో పోసేసిన అనమాట. నీళ్లు మంచిగా మరలుతుంటే అప్పుడు రవ్వ పోసేసుకొని కలుపుకోవటమే. ఈ ఉప్మాకి కాంబినేషన్ ఏంటంటే పుట్నాలు, కొబ్బరి పొడి అనమాట. దీనికి కావాల్సినవి కూడా అన్ని ఇక్కడ పెట్టేసుకొని మంచిగా కొబ్బరి పొడి తయారు చేసుకున్నా. ఈ కాంబినేషన్తో ఉప్మా తింటే చాలా బాగుంటుంది. జస్ట్ పుట్నాలు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, 4 ఎల్లిపాయలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి కొబ్బరి పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పొడి ప్రిపరేషన్ అంతా అయిపోయే లోపల ఉప్మా కూడా మంచిగా ఉడికిపోయింది. మంచిగా ఒక 4-5 చెంచాలు నెయ్యి వేసి బాగా కలుపుకొని సర్వ్ చేయటమే. ఇక్కడ మా పెద్దోడైతే సర్కాజంగా జోకులు వేస్తున్నాడు అనమాట ఉప్మా మీద. వాడికి జనరల్గా సన్నరవ్వ ఉప్మా అంటే ఇష్టము, లావురవ్వ ఉప్మా ఇష్టం ఉండదు. ఈరోజు నేను అదే వేసిన కాబట్టి ఏదో సర్కాజంగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటున్నాడు. సో మొత్తానికి చేసిన ఉప్మా అయితే మంచి పుట్నాల పొడితో సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ చేసిన నేను పప్పు, కూర, చారు అవన్నీ కూడా ఉన్నాయి. సో మా వారు రాత్రిపూట అన్నం తినరు కాబట్టి ఈయనకి వేడివేడిగా ఉప్మా అది చేసిన అనమాట. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పెట్టేసుకొని తింటాము అనమాట. కదా లేట్ అయిపోయింది, ఇక వండుకోకండి. నేనేదో ఒక గంట అయినా కొంచెం పడుకుంటా. ఒక గంట అయినా పడుకుంటా నేను. ఇప్పుడు నేను యూట్యూబ్లో వైరల్ అవుతున్న రైస్ ఫేస్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫేస్ బ్రైట్నింగ్ కోసం ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి కదా వీడియో. సో అది చూసుకుంటూ నేను అన్నం పెట్టుకుంటున్నాను అనమాట. నువ్వు ఇటు అన్నం పెట్టుకుంటూ పోతే ఈ ఒక జీవితం అవుతుందమ్మా. బ్రైట్నింగ్ కావడానికి ఫేస్ అన్నం అనేది తినాలి, మొహాన్ని పెట్టుకోవడానికి రాదు. అయినా ఈ మార్కెట్లో ఎన్నో బ్రైట్నింగ్ క్రీమ్స్ ఉన్నాక ఇంకా ఇది పెట్టుకోవడం ఏంటి? నువ్వు నీ దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర క్రీమ్లు ఏమున్నాయిరా? ఆగాగు ఇప్పుడే చూపిస్తా. purple.com ఓపెన్ చేసి బ్రైట్నింగ్ క్రీమ్ అని కొట్టినావు అనుకో. దగ్గర ఉన్న క్రీమ్లు ఏమున్నాయబ్బా? ఇది అరే ఇదా? నేను ఇంతకుముందు వాడిన
కానీ ఇప్పుడు అయిపోయిందిరా. నేను మొన్నే అలైకి కోసం ఆర్డర్ చేసుకున్నాము, అది ప్రజెంట్ వాడుతుంది. నేను తీసుకొచ్చి ఇస్తా, అది పెట్టుకో. ఇప్పుడు అవునా? ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ మొహం కడుక్కో, అది పెట్టుకో, రేపటికి మంచిగా ఉంటుంది. అదే నా దగ్గర లేదు, అయిపోయిందని చెప్పేసి అనుకొని ఏదేదో ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు శ్రీకాంత్ కోలిక్ యాసిడ్ తెచ్చిండంట. సో అది పెట్టేసుకొని ఫేస్ అంతా కూడా మంచి బ్రైట్నింగ్ చేసుకుంటాను. రండి చూద్దరు కానీ మీరు కూడా. మొహం కడుక్కున్నావా? ఇగో నీకు కావాల్సిన క్రీమ్ డర్మడాక్ 2% కోజిక్ యాసిడ్ క్రీమ్ ఆల్రెడీ వాడినావు నువ్వు. ఇప్పుడు దీని గురించి నువ్వు వాడిన తర్వాత రిజల్ట్ ఏంటి, ఎట్లా ఉందనేది చెప్పు. సో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన ఇది నువ్వు అది వాడినావు కాబట్టి నేను ఇచ్చిన, ఇది వేరే ఎందుకు అని చెప్పి. ఇది వచ్చేసి డర్మడాక్ 2% కోజిక్ యాసిడ్ గ్లో ఫ్యూజన్ నైట్ క్రీమ్ అనమాట. ఇది మనం ఎవ్రీడే నైట్ యూజ్ చేయొచ్చు. సో మంచిగా ఫేస్ వాష్ చేసేసుకొని క్రీమ్ లాగా అప్లై చేసుకోవడమే అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మన ఫేస్ పైన పెట్టుకుంటే. ఇదేంటంటే డల్ స్కిన్ని బ్రైట్ చేస్తుంది. డార్క్ స్పాట్స్ను పిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే కూడా వీటిని లైటన్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మంచిగా క్లియర్ అండ్ గ్లాస్ లెగ్ స్కిన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి రైస్ బేస్డ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి 3 బ్రైటనింగ్ పవర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ అండ్ ఆల్ఫా-బిటిన్. మంచి రిజల్ట్స్ కోసం కంటిన్యూస్గా ఎవ్రీడే యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఇదండి ప్రోడక్ట్, చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మంచి గ్లో వస్తుంది. ఇప్పుడు నా బిఫోర్ పిక్చర్స్ వేస్తున్నా చూడండి. ఇవన్నీ కూడా కోజిక్ యాసిడ్ క్రీమ్ యూజ్ చేయకముందు అనమాట. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉండేవి. బట్ కంటిన్యూగా యూజ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నా ఆఫ్టర్ పిక్చర్స్. మంచి గ్లో అయింది స్కిన్ అండ్ బ్రైట్ కూడా అయిందనమాట. ఇది యూజ్ చేయడంతో రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, మంచిగా యూజ్ చేసుకోండి. ఇంట్లోనే మనము మన స్కిన్ని మంచిగా బ్రైట్ అయ్యేలాగా, గ్లో అయ్యేలాగా మనము చేసుకోవచ్చు. డిన్నర్ అయితే 8 o'clock వరకే చేసేసినాము. అయితే ఈవినింగ్కి మా వారు ఇవన్నీ కూడా పూలు పళ్ళు రేపటికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి అట్లా పెడితే ఇంక అన్నీ పెడుతున్నా. అన్నీ సగం సగం కవర్లలోనే ఉన్నాయి. సో జ్ఞాపకం వచ్చినట్టు అన్నీ కూడా తీసి అక్కడ టేబుల్ మీద సెట్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో కూరగాయలు కూడా ఈవినింగే తీసుకొచ్చినారు. అయితే పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చున్న వాటి ముందర గుర్తొచ్చినవన్నీ కూడా దేవుడి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్న తర్వాత మిరపకాయలన్నీ తొడిమేలు తీసుకుంటే, కొంచెం ఆకుకూరలన్నీ కూడా ఒలిచి పెట్టుకుంటే ఇవన్నీ పని ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి పాలకూర, మెంతికూర పప్పు, సొరకాయ సాంబార్. ఆ మెంతికూర చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఆకులు. అవన్నీ ఒలుచుకునేసరికి గంట సేపు టైం పడుతుంది నాకైతే. ఈ గంట సేవ్ చేసుకునే వాళ్ళం అవుతామని ఉద్దేశంతో నేను ముందు రోజు రాత్రికి ఇవన్నీ చేసి పెట్టుకొని కవర్లలో పెట్టేసుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చలికాలం కదా, బయట పెట్టినా ఏం పాడవు, ఫ్రెష్గానే ఉంటాయి. ఇవన్నీ చేసేసుకొని ఫేస్కి కూడా ఏమైనా కొంచెం ప్యాక్ చేసుకుందాము. ఎందుకంటే చాలా రోజులైంది, ట్యాన్ అయిపోయింది, 2-3 months అయింది పట్టించుకోక మొహాన్ని అన్నట్టుగా కూడా నేను అది కూడా ప్లాన్ చేసుకుంటున్నా. ఇవన్నీ పని అయినాక అది కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వ్రతం పీట కింద ఇంట్లోనే ఉంటుందన్నమాట. అప్పుడు మీరందరూ వీడియో చూసింటే మనం ఈ ఇంట్లో రెనోవేట్ అయిన తర్వాత వ్రతం చేస్తున్నాం కదా, సో అప్పటి నుంచి కిందనే పెట్టినది, మళ్ళీ ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇంట్లో వ్రతం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటి నుంచి తీసుకెళ్ళి పెట్టేసుకుంటే మార్నింగ్ లేట్ అవ్వదు అనే ఉద్దేశంతో తీసుకెళ్తాం. ఇప్పుడే అమ్మా వ్రతం పీట ఏంటి సంచులు అనుకుంటున్నారా? సో చూసారు కదా, ఆల్రెడీ ఫోల్డబుల్ ఉంది కదా మా ఇంట్లో. సో అదే ఇది లోపల. సో అదనమాట నాకు. సో పొద్దున్న లేచి మడిగట్టుకొని వంట చేయడం మొదలుపెట్టినా అనమాట. అన్ని ముక్కలు వేసి మంచిగా వేడివేడిగా సాంబారు, తర్వాత ఆలు బజ్జీ, సొరకాయ కూర, నిమ్మకాయ పులిహోర, తర్వాత టమాటా పచ్చడి, పాలకూర, మెంతికూర పప్పు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సిరా పూరి అయితే పక్కా చేస్తాం మా ఇంట్లో. ఆ తర్వాత దాంతోపాటుగా పొడిగా ప్రసాదం కూడా చేసుకుంటాము. వ్రతం చేసుకునే ముందర
రుద్రాభిషేకం కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడంట. అందుకని చెప్పేసి అంటే ఒకటేసారి ఏకాదశి రుద్రాభిషేకము అది చేస్తున్నాడు. చేయించిన అతనేమో నాకు కజిన్ అవుతాడు, రఘు అని. సో తమ్ముడు చాలా బాగా చేపిస్తున్నాడు. स्वामिने नमः। नानाविध परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि। धूपमाघ्रापयामि। वनस्पतिर्फलैर्धूपे नानाग्रहेतुं सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाघ्रापयामि। दीपाराधननमस्कारं చేసుకుని సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి। धूपदीपानन्तरं शुद्ध शार्लीलिकेशवद्रेशेण शुद्ध आचमनीयेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः उमाकान्ताय कान्ताय कामिदार्थप्रदायिने గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అయింది, మార్నింగ్ కాదు ఇంకా. ఫస్ట్ విష్ డేలో గుడ్ మార్నింగే ఉంటుంది. కంకృతః ప్రజాపతైనత్వదేతాన్యమ్యో విశ్వాధాతాని విరదాబుభూవాదిత్కామహాస్తే రుహమస్తన్నోస్తు వజగ్స్యామః పదజోరయీనాం ఓం భూర్భువస్సువః మమ అనుకుండథ దేవతా వృత్తిత దేవతా సహిత శనైశ్చరగ్రహే గచ్చా శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలగంధం నిర్మారూఢం వేరం ప్రదక్షిణీ గురువారం కిరీటం సుఖాసీనం పత్నీ పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ అధికరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే వెనకాల మధ్యలో పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారమేమహే మెఘ్నాయాగాతుం మెఘ్నపతే దైవీ సత్యనారాయణ స్వామినే నమః. పంచామృతస్నానం సమర్పయామి. నమః సర్వలోకపరిప్రభవే నమః. త్రివిక్రమాయ నమః. త్రిదాన్వయ నమః. త్రికాలజ్ఞానాయ నమః. త్రిధామ్నే నమః. కరుణాకరాయ నమః. సర్వజ్ఞాయ నమః. సర్వగాయ నమః. సర్వస్మై నమః. సర్వేశాయ నమః. సర్వరాక్షకాయ నమః. హరజే నమః. शार्गिणे नमः. शेषाय नमः. हलाजदाय नमः. सहस्रबाहवे नमः. विजक्ताय नमः. सहस्राक्षाय नमः. अक्षराय नमः. अक्षराय नमः. त्रैलोक्यभूषणाय नमः. यज्ञमूर्तये नमः. मेजात्मने नमः. वरदाय नमः. వాసవానుజాయ నమః. జితేంద్రియాయ నమః. జితక్రోధాయ నమః. ఎవరిని ఎక్కువగా పిలుచుకోకుండా ఆర్భాటాలు అవి ఏమీ చెయ్యట్లేదు. కొంచెం భక్తిగా దేవుడికి మాత్రమే పూజ చేసుకుందాము, సింపుల్గా మా ఫ్యామిలీ ప్లస్ వియంకుల్ని మాత్రమే పిలుచుకొని చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. తెలుసుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి తమ ఇంటికి వెళ్లి భార్య అయినటువంటి లీలావతికి సత్యదేవుని యొక్క వ్రత విధానం గురించి చెప్పి వారిద్దరు కూడా ఈ విధంగా నమస్కారం చేస్తున్నారను. స్వామి, ఎప్పుడైతే మాకు సంతానం కలుగుతుందో అప్పుడు నీ యొక్క వ్రతం చేస్తానని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోగా అనతి కాలంలోనే లీలావతి గర్భం దాల్చి 10వ మాసమునకు కుమార్తెను కనను. ఆ యొక్క కుమార్తెకు శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరేర్భదాచార్య పురోగమైః తదవైష్టపూర్వైః ఆచార్యే శత్రుదాచాస్తు మంగళం. సంరాజం చ విరాజం చాభిశ్రేర్యాజనో గృహే లక్ష్మీదాస్తస్య శాముఖే ప్రజా భాసకం శ్రజామసే. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. దేవుడి దగ్గర కూడా చేసేది. సో ఈ విధంగా ఈశ్వరుడికి అభిషేకము, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.